రాష్ట్రంలో 3 అకాడమీలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ సాహిత్య అకాడమీ, మరొకటి సంగీత నాటక అకాడమీ, మూడోది తెలుగు అకాడమీ. ఈ 3 అకాడమీల పరిస్థితి చూస్తే చాలా నిరుత్సాహం కలిగించే విధంగా ఉన్నది. తెలుగు అకాడమీ ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అవసరమైనటువంటి పాఠ్యపుస్తకాలు ప్రచురిస్తుంది, రెఫరెన్స్ పుస్తకాలని ప్రచురిస్తుంది, బోధనకు సంబంధించినటువంటి అనేక పుస్తకాలను తీసుకొస్తుంది. శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి తెలుగులో తీసుకొస్తుంది. పివి నరసింహారావు గారు తెలుగులో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు అందుబాటులో ఉండాలని ఆయన చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ తెలుగు అకాడమీని ఆయన స్థాపించడం జరిగింది. ఇవాళ తెలుగు అకాడమీ అని ఇన్ఛార్జీలుగా ఎప్పుడు ఆఫీసర్లకు ఇస్తున్నారు అధ్యక్ష. అయితే ఎడ్యుకేషన్ సెక్రటరీకి కానీ లేదా డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది తప్ప దానికి ఒక సంచాలకుడిని నియమించడం అనేది జరగటం లేదు. ఒక ప్రొఫెసర్ని, ఆ విషయాలలో నిష్ణాతులైనటువంటి ఒక ప్రొఫెసర్ని సంచాలకులుగా నిర్ణయిస్తేనే తెలుగు అకాడమీ నుంచి జరగవలసినటువంటి కృషి జరుగుతుంది. ఆ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. రెండవది సాహిత్య అకాడమీ. తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణ సాహిత్యం, ముఖ్యంగా విస్మృతికి గురైనటువంటి సాహిత్యం, విస్మృతికి గురైనటువంటి కవులు, రచయితల గురించి చాలా చర్చ జరిగింది. సో వాళ్ళందరినీ కూడా తిరిగి వెలికి తీసుకురావడం, ఆ అవసరమైన వాటన్నింటినీ కూడా అచ్చువేయటం, తెలంగాణలో ఒక సాహిత్య చైతన్యం విస్తరింపజేయడం కోసం సభలు, సమావేశాలు జరగడం కోసం తగిన ఆర్థిక సహాయాన్ని చేయటం, ఈ కర్తవ్యాలన్నింటినీ కూడా సాహిత్య అకాడమీ నిర్వహిస్తూ వస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలను అకాడమీ తన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించి తెలంగాణ సాహిత్య అస్తిత్వాన్ని గురించి ప్రపంచానికి చాటడం జరిగింది. వందలాది పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాహిత్య అకాడమీకి ఇంతవరకు చైర్మన్ని నియమించలేదు. దానికి బడ్జెట్ కూడా ఏమి ఇవ్వటం జరగలేదు. ఏదో ఒక దానికి సంబంధించిన సెక్రటరీ ఉన్నారు, వాళ్ళు ఏదో చాలా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ చాలా ప్రముఖమైనటువంటి సాహిత్య ఘట్టాలు, ఇవాళ దాశరథి గారి శత జయంతి ఉంది. ఆ శత జయంతికి సంబంధించినటువంటి నిర్వహించేటువంటి ఒక సంస్థ లేకుండా పోయింది. ఆ కార్యక్రమాలు ఏమీ లేవు. ఇవాళ అంత గొప్పవాడు, తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేశాడు, భయంకరమైన నిర్బంధాలను అనుభవించాడు. అట్లాంటి ఆయన శత జయంతి జరిగితే ఎటువంటి ఒక కార్యక్రమం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కనుక సాహిత్య అకాడమీకి చైర్మన్ను నియమించాలి, తగిన బడ్జెట్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. మూడవది సంగీత నాటక అకాడమీ. తెలంగాణలో నిజానికి సంగీత విద్య చాలా తక్కువ. ఇక్కడ అది నేర్చుకోవటానికి అవసరమైనటువంటి సాధనాల నుండి, సౌకర్యాల నుండి ఇన్స్టిట్యూషన్స్ అనేవి తగినన్ని లేవు. లేని కారణంగా ఇవాళ నిజానికి సినిమాలకు కావాల్సినటువంటి ఒక స్కిల్డ్ కళాకారులను అందించేటువంటి పరిస్థితులలో తెలంగాణ లేదు. సంగీత నాటక అకాడమీ ఆ ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఆ సంగీత ఈ తెలంగాణ సంగీతానికి సంబంధించిన ఒక వికాసం కోసం నాటకం ముఖ్యంగా తెలంగాణలో అసలు లేదని చెప్పాలి. నాటక వికాసం కోసం ఆ సంస్థ పనిచేయవలసి ఉంది. దానికి చైర్మన్ నియమించారు, కానీ బడ్జెట్ మాత్రం ఏమీ ఇవ్వటం లేదు. కనుక ఈ అకాడమీలను స్ట్రెంథెన్ చేయాలి, వీటికి చైర్మన్లను నియమించాలి, వీటికి బడ్జెట్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మహేష్ కుమార్ గౌడ్ గారు. అధ్యక్ష, ఇది డిప్యూటీ